హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా బుక్స్ అండ్ ఆథర్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ క్లాస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 3 క్లాసెస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ క్లాసెస్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ క్లాసెస్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు మనం నేషనల్తో పాటు ఇంటర్నేషనల్ బుక్స్ సంబంధించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం కాబట్టి మొత్తం వరల్డ్ డేటా బేస్ పైన మన యొక్క రైల్వేలో అడిగినటువంటి క్వశ్చన్స్ అని కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. ఓకే. And first question, who is the author of Politics of Jugaad? The Coalition Handbook. Politics of Jugaad, the Coalition Handbook అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? Politics of Jugaad, the Coalition Handbook అనేటటువంటి పుస్తకాన్ని రచించింది సబా నఖ్వీ. ఓకే, సబా నఖ్వీ. మీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇమేజ్ని గుర్తుపెట్టుకోవాలి. ఇమేజ్ని గుర్తుపెట్టుకుంటేనే ఎగ్జామ్ హాల్లో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, అట్లీస్ట్ మనకు వచ్చినటువంటి ఆప్షన్స్లో క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఈమె ప్రముఖ పాత్రికేయురాలు అండ్ అదేవిధంగా ప్రముఖ రచయితగా ఆలోచన పరురాలుగా కూడా గుర్తింపు అయితే పొందడం జరిగింది. అండ్ అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వాల గురించి చాలా వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పుస్తకం అనేది, మనకి ఒక పాలిటిక్స్ ఆఫ్ జుగాడ్ అనేది. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద రామాయణ సీత అండ్ ఇల్లుస్ట్రేటెడ్ రీటెలింగ్ ఆఫ్ ద రామాయణ్? ది రామాయణం సీత అండ్ ఇల్లుస్ట్రేటెడ్ రీటెలింగ్ ఆఫ్ ది రామాయణ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? ఎవరు చెప్పండి? దేవదత్ పట్నాయక్. దేవదత్ పట్నాయక్. సో దిస్ ఇస్ ద సీత అండ్ ఇల్లుస్ట్రేటెడ్ రీటెలింగ్ ఆఫ్ ద రామాయణ. ఓకే, సో ఈ యొక్క పుస్తకం కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక కొత్త తరానికి చెందినటువంటి ప్రసిద్ధ మరియు విజయవంతమైనటువంటి రచయితల్లో ఇతను ఒకరు. ఇతను వృత్తిరీత్యా వైద్యుడు. ముఖ్యంగా విషయాలను సరికొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి కళకు వీళ్ళైతే ప్రసిద్ధి చెందడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ నుంచి మనకు మొత్తం కూడా ఇంటర్నేషనల్ బుక్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇంటర్నేషనల్ అయినటువంటి ఫేమస్ అయినటువంటి బుక్స్ ఇక్కడ మనకు సైన్స్ రిలేటెడ్ అండ్ అదేవిధంగా మైథాలజీ సంబంధించినటువంటి డేటా రావడం జరుగుతుంది. క్రైస్తవ మతం యొక్క రెండో వచనం పేరు ఏమిటి? ఇందులో 2 భాగాలు ఉంటాయి. పాత నిబంధన, ఇది తప్పనిసరిగా యేసు కాలం నుంచి హెబ్రేయుల యొక్క వచనం, మరియు న్యూ స్టేట్మెంట్ అంటే కొత్త నిబంధనలో మనకు యేసు క్రీస్తు అండ్ అదేవిధంగా ప్రారంభ చర్చి గురించినటువంటి రచనలు ఉన్నాయి. సో ఇక రెండో వచనం పేరు ఏంటిదంటే దట్ ఈస్ కాల్డ్ బైబిల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బైబిల్ అనేది. ఒక బైబిల్ అనేది క్రైస్తవ మతానికి చెందినటువంటి పవిత్ర గ్రంథం యొక్క పేరు అండ్ ఇది 2 భాగాలను కలిగి ఉంటుంది. యేసు కాలం సంబంధించినటువంటి హెబ్రా వచనం మరియు యేసుక్రీస్తు యొక్క ప్రారంభ చర్చి సంబంధించినటువంటి రచనలు అయితే ఉండడం జరుగుతుంది. ఇది కొత్త నిబంధన. ఓకే, ఇఫ్ ద పోయం డస్ నాట్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ ఎ ట్రీ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు కమ్ ఈజ్ సెడ్ బై. సో పద్యం చెట్టు ఆకుల రూపంలో రాకపోవడం మంచిదని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇఫ్ పోయం డస్ నాట్ కమ్ యాజ్ న్యాచురల్లీ యాజ్ లీవ్స్ టు ఏ ట్రీ దెన్ ఇట్ బెటర్ నాట్ టు కమ్ ఎట్ ఆల్. సో ఎవరు? జాన్ కీట్స్. జాన్ కీట్స్ అంటే ఏం లేదు, మొక్కకి ఎట్లయితే ఆకులు సహజంగా వస్తాయో అదే విధంగా కవిత్వం అనేది రావాల్సి ఉంటుంది, అంటే పద్యం రావాల్సి ఉంటుంది. అట్లా రాకుండా న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్గా మనం ఇన్బిల్డ్ చేస్తే అది అట్లా రాకపోవడం బెటర్ అని ఈయన యొక్క ఉద్దేశం. ఓకేనా, ఈ యొక్క కొటేషన్ని ఫ్రేమ్లో అడగడం జరిగింది. ఓకేనా, ఈయన యొక్క ఆంగ్ల కవి. మలాలా హ్యాస్ పెన్డ్ ఏ బుక్ రిఫ్యూజీ గర్ల్స్ టైటిల్. మలాలా శరణార్థ బాలికలపై ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ యొక్క పుస్తకం ఏంటిది? మలాలా యూసుఫ్ జాయ్ ఏ పుస్తకం రాయడం జరిగింది? వి ఆర్ డిస్ప్లేస్డ్. వి ఆర్ డిస్ప్లేస్డ్ అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి మలాలా యూసుఫ్ జాయ్ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. వి ఆర్ డిస్ప్లేస్డ్ అనేటటువంటి పుస్తకం ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయులైనటువంటి లక్షలాది మంది గురించినటువంటి గణాంకాలు, వార్తా కథనాల వెనుక ఉన్నటువంటి వ్యక్తుల గురించినటువంటి సమాచారం ఈ యొక్క పుస్తకం అయితే అందించడం జరుగుతుంది. ద బుక్ టైటిల్ నో స్పిన్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ డాష్. సో ఇక నో స్పిన్ అనేటటువంటి పుస్తకం అనేది ఎవరికి సంబంధించింది? ఎవరి యొక్క ఆత్మకథ? నో స్పిన్ అనేది ఎవరికి సంబంధించింది? లెజెండరీ క్రికెటర్ అయినటువంటి షేన్ వార్న్ గురించినటువంటి డేటా. షేన్ వార్న్ గురించినటువంటి డేటా. ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటరు. ఈయనకు సంబంధించినటువంటి ఆత్మకథ ఈ యొక్క నో స్పిన్. ఈ పుస్తకంలో షేన్ వార్న్ యొక్క జీవిత సవాళ్ళు, జీవితం అనే విధంగా క్రికెట్ సంఘటనల గురించి వివరించడం జరిగింది. టెస్టుల్లో అత్యధికంగా మురళీధర్ తర్వాత వికెట్లు తీసినటువంటి బౌలర్గా కూడా నిలవడం జరిగింది. ద బుక్ సిస్టమ్ అండ్ న్యాచురే వాజ్ రిటన్ బై స్వీడిష్ బొటనిస్ట్ డాష్. సో సిస్టమ్ అండ్ న్యాచురే అనేటటువంటి పుస్తకాన్ని స్వీడిష్ వృక్ష శాస్త్రజ్ఞుడు అయినటువంటి ఎవరు రాయడం జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనం ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కంటెంట్ డిస్కషన్లో భాగంగా ఒక డేటా డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ నన్ అదర్ దెన్ కార్లస్ లిన్నేయస్. ఈ యొక్క కార్లస్ లిన్నేయస్ యొక్క స్వీడిష్ వృక్ష శాస్త్రజ్ఞుడు ఈ యొక్క రచించినటువంటి పుస్తకం దట్ ఈస్ సిస్టమ్ అండ్ న్యాచురే. ఓకేనా, సో ఈ యొక్క లిన్నేయస్ మనకు వర్గీకరణ అయితే ప్రవేశపెట్టడం జరిగింది కదా, అండ్ దీంట్లో బైనామియల్ నామీకరణం అని కూడా అనడం జరుగుతుంది. ఈ యొక్క మొదటి ముద్రణ అనేది 1735లో ప్రచురితమైంది. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి డేటా.
హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ రిపబ్లిక్? సో రిపబ్లిక్ పుస్తక రచయిత ఎవరు? రిపబ్లిక్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ప్లేటో. ఎవరు? ప్లేటో. ఓకే, ప్లేటో రాయడం జరిగింది. సో క్రీస్తు పూర్వం 375లో గొప్ప ఆలోచన పరుడైనటువంటి ప్లేటో ది రిపబ్లిక్ అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. పాశ్చాత్య రాజకీయ తత్వశాస్త్ర శాస్త్రజ్ఞుడిగా ఈ యొక్క ప్లేటోని అయితే పరిగణించడం జరుగుతుంది. ప్లేటో ప్లాటిస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ అండ్ అకాడమీ అనేటటువంటి సంస్థ యొక్క స్థాపకుడు కూడా. పాశ్చాత్య ప్రపంచంలో ఉన్నత విద్య యొక్క మొదటి పాఠశాల ఈ యొక్క డేటా. ఓకే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వెల్త్ ఆఫ్ నేషన్? సో ఈ యొక్క వెల్త్ ఆఫ్ నేషన్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఆడమ్ స్మిత్. ఓకేనా, ఆడమ్ స్మిత్ 1776లో ఈ యొక్క వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటి పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. ఇది రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించినటువంటి భావనని ఇవ్వడం జరిగింది. ఒక దేశం శ్రేయస్సును అంటే అభివృద్ధిని ఏ విధంగా సాధిస్తుందో లోతుగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క పుస్తకము ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని అయితే పిలవడం జరుగుతుంది, ఆడమ్ స్మిత్. హూ వ్రోట్ ద బుక్ ఎర్లీ ఇండస్ సివిలైజేషన్ ఇన్ 1948? సో 1948లో ప్రారంభ సింధు నాగరికత అంటే ఈ యొక్క ఎర్లీ ఇండస్ సివిలైజేషన్ సంబంధించినటువంటి పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది? ఎవరు? ఎర్నెస్ట్ మాకే లేదా ఎర్నెస్ట్ మాచే. ఓకే, సో ఈ యొక్క పర్సన్ అయితే ఒక పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది 1948లో. ప్రారంభ సింధు నాగరికత లేదా ఎర్లీ ఇండస్ సివిలైజేషన్ అనేటటువంటి పుస్తకం రాయడం జరిగింది. దీన్ని లూజాక్ అనేటటువంటి పర్సన్ అయితే ప్రచురించడం జరిగింది. అండ్ మనకు జాన్ మార్షల్ 1931లో మొహంజదారో ఈ ఇండస్ సివిలైజేషన్ అనేటటువంటి పుస్తకాన్ని పురాతన హిందూ మహానగరంలో జరిగినటువంటి తొలి తవ్వకాలను కవర్ చేస్తూ రాయడం జరిగింది. ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్ వాజ్ డన్ బై? సో భగవద్గీతను మొదట ఆంగ్లంలోకి అనువదించిన వాళ్ళు ఎవరు? ది భగవద్గీత ద ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎవరు చేయడం జరిగింది? ట్రాన్స్లేటెడ్ బై చార్లెస్ విల్కిన్స్. ఎవరు? చార్లెస్ విల్కిన్స్. ఓకేనా, ఇవన్నీ కూడా మళ్ళీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఇవన్నీ కూడా చదవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ బుక్స్ కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈ యొక్క అసాధారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి చార్లెస్ విల్కిన్స్ బహుభాషా కోవిదుడు, అంటే బహుభాషలపైన అవగాహన అయితే ఉండడం జరిగింది, నైపుణ్యం కలిగి ఉండడం జరిగింది. ఇతను 18వ శతాబ్దం చివరిలో భారతదేశానికి వచ్చి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రింటర్ మరియు ఈ యొక్క గుమస్తా కూడా వృత్తిని అయితే ప్రారంభించడం జరిగింది. అనతి కాలంలోనే మనకి ఒక బెనారస్లో ఉద్యోగం సంపాదించి సంస్కృతం నేర్చుకుని భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించినటువంటి తొలి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందడం జరిగింది. తన యొక్క రచనకు భగవద్గీత లేదా కృష్ణ అర్జునుల సంభాషణలని పేరు పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు విల్కిన్స్ అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్ తెలుసు కాబట్టి ఈయన యొక్క రచన ఏదైతే ఉందో అది అతను చూసి చాలా ముగ్ధుడవ్వడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని ఇంగ్లాండ్లో ప్రచురించాలని కూడా గట్టిగా సిఫార్సు కూడా చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద బిహైండ్ స్టోరీ రిగార్డింగ్ ద భగవద్గీత, ద ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. హూ వ్రోట్ ద బుక్ క్యాపిటల్ అండ్ గ్రోత్? క్యాపిటల్ అండ్ గ్రోత్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది? ఎవరు ఇక్కడ ఉన్నారు? జాన్ హిక్స్. జాన్ హిక్స్ అనేటటువంటి పర్సన్ యొక్క క్యాపిటల్ అండ్ గ్రోత్ అనేటటువంటి పుస్తకాన్ని సర్ జాన్ రిచర్డ్ హిక్స్ అయితే రాయడం జరిగింది. డైనమిక్స్ ఎకనామిక్స్ పద్ధతుల తులనాత్మక అధ్యయనం ఆధారంగా ఈ పుస్తకాన్ని అయితే రూపొందించడం జరిగింది. 1972లో అతను సాధారణ సమతౌల్య సిద్ధాంతాన్ని, సంక్షేమ సిద్ధాంతానికి మార్గదర్శక కృషి చేసినందుకు అర్థశాస్త్రంలో ఇతనికి నోబెల్ స్మారక బహుమతిగా రావడం జరిగింది. హూ వ్రోట్ ద బుక్ ద లిటిల్ బ్యాలెన్స్ లా బ్యాలెన్స్టా ఇన్ 1586? సో 1586లో ది లిటిల్ బ్యాలెన్స్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది? ఎవరు? గెలీలియో గెలీలియో. ఓకేనా, ఎవరు? గెలీలియో ఒక పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఇతని యొక్క ఇటాలియన్ శాస్త్రవేత్త 1586లో తన యొక్క మొదటి శాస్త్రీయ పుస్తకమైనటువంటి ది లిటిల్ బ్యాలెన్స్ అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది సమతౌల్యతను ఉపయోగించి పదార్థం యొక్క నిర్దిష్ట గ్రావిటీలను కనుగొనేటటువంటి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ సంబంధించి డేటాని అయితే వివరించడం జరిగింది. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా? సో భారతదేశ తొలి చరిత్ర సంబంధించి ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? ఇందులో మనకు ఫ్రమ్ క్రీస్తు పూర్వం 600 నుంచి మనకు 1908 వరకు ఇందులో డేటా అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. విన్సెంట్ ఆర్థర్ స్మిత్. ఎవరు? విన్సెంట్ ఆర్థర్ స్మిత్ ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. చరిత్రకారుడు అండ్ అదేవిధంగా రచయిత అయినటువంటి ఈ యొక్క విన్సెంట్ ఆర్థర్ స్మిత్ ఈ యొక్క ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. అండ్ దీంట్లో మనకు క్రీస్తు పూర్వం 600 నుంచి మహమ్మదీయ విజయమైనటువంటి డేటా వరకు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్? సో డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? సో ఈ పుస్తకాన్ని రచించింది బరాక్ ఒబామా. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్, బరాక్ ఒబామా. ఓకేనా, అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటాలో కనుక తీసుకుంటే నెల్సన్ మండేలా కనుక తీసుకున్నట్లయితే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటటువంటి పుస్తకం. అండ్ అదేవిధంగా టోనీ బ్లేర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ జర్నీ మై పొలిటికల్ లైఫ్ అనేటటువంటిది. అండ్ అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కనుక తీసుకున్నట్లయితే గ్రేట్ అగైన్ హౌ టు ఫిక్స్ అవర్ క్రిప్పల్డ్ అమెరికా అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది.
ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ వాజ్ రిటన్ బై. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ ని ఎవరు రాయడం జరిగింది? ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ ఎవరు? చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్. ఓకేనా. సో ఇక చార్లెస్ డార్విన్ రాసినటువంటి యొక్క ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనేటటువంటిది 1859లో నవంబర్లో ఇదైతే ప్రచురితమైతే అవ్వడం జరిగింది. దీనిలో ఈ యొక్క ఎవల్యూషన్ థియరీ సంబంధించినటువంటి డేటాని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సంగీత ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఏ ప్రముఖ వ్యక్తి మూన్ వాక్ అనేటటువంటి జ్ఞాపకాలను రాయడం జరిగింది? మూన్ వాక్ అనేటటువంటి పుస్తకాన్ని రచించినటువంటి పర్సన్ మరి ఇంకెవరో కాదు, అమెరికన్ కళాకారుడైనటువంటి మైకేల్ జాక్సన్. ఓకే, మైకేల్ జాక్సన్ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఇది 1988లో ప్రచురితం అయితే అవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లే రిటన్ బై షేక్స్పియర్? ఈ కింద వాటిలో ఏది షేక్స్పియర్ రాయనటువంటి నాటకం లేదా ఆయన రాసినటువంటి నాటకం కానిది ఏంటిది అంటే, ఫస్ట్ ఆయన రాసినది తెలవాలిగా. యాంటనీ అండ్ క్లియోపాట్రా రాయడం జరిగింది. ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ రాయడం జరిగింది. ఒథెల్లో రాయడం జరిగింది. ది క్యాండిల్ స్టాండ్ అనేటటువంటి దాన్ని మాత్రం రాయలేదు. ఓకే, ఇది రాసినటువంటిది దేవేష్ గుప్తా. దేవేష్ గుప్తా యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. మిగిలిన 3 మనకు షేక్స్పియర్ అయితే రాయడం జరిగింది. సో ఇతను మనకు 1564 ఏప్రిల్ 23వ తేదీన ఇంగ్లాండ్లోని స్టాన్ఫోర్డ్లో జన్మించడం జరిగింది. ఈయన ఒక రచనలు కన్నా తీసుకుంటే హామ్లెట్ అండ్ అదేవిధంగా ఒథెల్లో, యాంటోనీ అండ్ క్లియోపాత్రా అండ్ అదేవిధంగా మనకి ఒక ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్, మక్బేద్ అండ్ అదేవిధంగా జూలియస్ సీజర్, 12th నైట్, ది వింటర్ స్టైల్, ది టెంపెస్ట్ అనేటటువంటి పుస్తకాలు అయితే రాయడం జరిగింది. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈజ్ రిటన్ బై. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ను ఎవరు రాయడం జరిగింది? లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరు? నెల్సన్ మండేలా. ఎవరండి? నెల్సన్ మండేలా. ఇమేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని పాస్ చేయాలి, ఇమేజెస్ చూసుకోవాలి, మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ యొక్క ఆఫ్రికన్ రాజకీయ నాయకుడైనటువంటి మరియు ఉద్యమకారుడైనటువంటి నెల్సన్ మండేలా 1994లో దక్షిణాఫ్రికా యొక్క అధ్యక్షుడు అయితే అవ్వడం జరిగింది కదా. ఆయన రాసినటువంటి ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఇది 1994లో అయితే ప్రచురితం అయితే అవ్వడం జరిగింది. అంటే ప్రింట్ అయింది, పబ్లిష్ అయింది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నావెల్స్ హ్యాస్ బిన్ రిటన్ బై సల్మాన్ రష్దీ? సల్మాన్ రష్దీ రాసినటువంటిది ది సటానిక్ వర్సెస్. ఓకే, సో దిస్ ఇస్ ద డేటా. సో సల్మాన్ రష్దీ కన్నా తీసుకుంటే బ్రిటిష్ ఇండియన్ నవల రచయిత. ఈయన రాసినటువంటి 2వ నవల యొక్క మిడ్ నైట్ చిల్డ్రన్స్ కి బుకర్ ప్రైజ్ అయితే అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ ఇతను రాసినటువంటి మరికొన్ని పుస్తకాలు కన్నా తీసుకుంటే గ్రీమాస్, షేమ్ అండ్ అదేవిధంగా ఈస్ట్ వెస్ట్, ప్యూరీ అనేటటువంటి ఈయన రాసినటువంటి ప్రముఖ రచనలు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ ద ఆటోబయోగ్రఫీ కాల్డ్ మై కన్ఫెషన్? మై కన్ఫెషన్ అనేటటువంటి పుస్తకాన్ని రచించినటువంటి పర్సన్ ఎవరు అంటే, ఎవరి యొక్క ఆత్మకథ మనకి ఇది అంటే, దట్ ఈస్ లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ అతని యొక్క ఆత్మకథ మనకి ఒక మై కన్ఫెషన్. ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్. ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్ అనేటటువంటిది ఎవరి యొక్క ఆత్మకథ? ఎవరిది ఇది? ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి ఇక్కడ? దలై లామా ఆఫ్ టిబెట్. ఓకే, సో ఇది దలై లామా యొక్క ఆత్మకథ. ఇతని యొక్క టిబెట్ బహిష్కృత నాయకుడు మరియు 1989 యొక్క నోబెల్ శాంతి బహుమతి యొక్క గ్రహీత. ఈ యొక్క ఆత్మకథ కన్నా తీసుకుంటే 1962లో ప్రచురితమైతే అవ్వడం జరిగింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అన్అకస్టమ్డ్ ఎర్త్? ఈ కింది వారిలో అన్అకస్టమ్డ్ ఎర్త్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? సో దీన్ని రచించింది ఎవరు? జంపా లహరి. ఎవరండి? జంపా లహరి ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగింది. అమెరికన్ రచయిత అయినటువంటి జంపా లహరి రాసినటువంటి చిన్న కథల యొక్క సంకలనం ఇది. ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ అనేటటువంటి పుస్తకం కూడా డేటా ఉండడం జరుగుతుంది ఈమెకు సంబంధించి. సో ఆ పుస్తకం రాసిన తర్వాత 2వ కథా సంకలనం మనకి ఒక అన్అకస్టమ్డ్ ఎర్త్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇమాజినరీ హోమ్లాండ్స్? ఈ కింది వారిలో ఇమాజినరీ హోమ్లాండ్స్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? ఎవరు ఇమాజినరీ హోమ్లాండ్స్ రచించింది? సల్మాన్ రష్దీ. ఎవరండి? సల్మాన్ రష్దీ అనేటటువంటి పర్సన్ అయితే రాయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ రిటన్ బై జేమ్స్ మిల్, ఏ స్కాటిష్ ఎకనామిస్ట్ ఇన్ 1817? 1817లో స్కాటిష్ ఆర్థికవేత్త అయినటువంటి జేమ్స్ మిల్ రాసినటువంటి పుస్తకాల్లో ఈ కింది వాటిలో ఏది ఉంది? దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా బై జేమ్స్ మిల్. ఓకే, ఈ యొక్క పుస్తకం అనేది మనకి ఒక స్కాటిష్ చరిత్రకారుడైనటువంటి ఆర్థికవేత్త అయినటువంటి రాజకీయ సిద్ధాంతకర్త అయినటువంటి మరియు తత్వవేత్త అయినటువంటి ఒక జేమ్స్ మిల్ అయితే రాయడం జరిగింది. ఇందులో మనకు 3 సంపుటాలు అయితే ఉంటాయి. అండ్ ఇది భారతదేశంలో కంపెనీ పాలన యొక్క చరిత్రను అయితే వివరించడం జరుగుతుంది, బ్రిటిష్ ఇండియా సంబంధించినటువంటి డేటా. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ పోస్కెమ్? సో ఈ యొక్క పోస్కెమ్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? సో ఈ యొక్క పుస్తకాన్ని రచించింది ఎవరు? వెండెల్ రోడ్రిక్స్. వెండెల్ రోడ్రిక్స్.
సో ఇక రచించినటువంటి ఈ యొక్క పుస్తకం ద్వారా గోవాలోని పూస్కెం ప్రజలు అంటే ఒక గోవాలో దత్తత పిల్లల యొక్క జీవితాన్ని పరిశీలించడం జరుగుతుంది. అతను కంటికి కనిపించకుండా జీవించినటువంటి యొక్క పూస్కెం గోవా వాసుల యొక్క కథనైతే వివరించడం జరుగుతుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ద బుక్ ఇండోమిటబుల్ స్పిరిట్? ఇండోమిటబుల్ స్పిరిట్, ఈ కింది వారిలో ఇండోమిటబుల్ స్పిరిట్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది? ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ద లెజెండరీ ఫార్మర్ ప్రెసిడెంట్. ఎవరండి? అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓకే, సో ఈ యొక్క పుస్తకం ప్రసంగాలు ప్రతిబింబించినటువంటి విలువలు, ఆలోచనలు, వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆమ్నెస్టీ? సో ఈ యొక్క ఆమ్నెస్టీ పుస్తక రచయిత ఎవరు? ఆమ్నెస్టీ ఎవరు? అరవింద్ అడిగా. ఓకే, ఎవరండి? అరవింద్ అడిగా ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. భారతీయ రచయిత మరియు పాత్రికేయుడు అయినటువంటి ఈ యొక్క పర్సన్ యొక్క రచనల్లో ఫేమస్ అయినటువంటిది ది వైట్ టైగర్. దానికి మనకు మ్యాన్ బుకర్ ప్రైజ్ అయితే 2008లో అయితే రావడం జరిగింది. ఆ డేటా కూడా మనకి ఇక్కడ అందుబాటులో కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ క్రాస్ కనెక్షన్ ద బిగ్ సర్కస్ అడ్వెంచర్? ఈ కింది వాటిలో క్రాస్ కనెక్షన్ ది బిగ్ సర్కస్ అడ్వెంచర్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? చెప్పండి. క్లియర్ మెన్షన్ కూడా చేసిన కదా, ఎవరు? జుగల్ హన్స్రాజ్. జుగల్ హన్స్రాజ్ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఇతని యొక్క భారతీయ నటుడు, మోడల్, నిర్మాత, రచయిత అండ్ అదేవిధంగా జాతీయ అవార్డు గ్రహీత కూడా అండ్ దర్శకుడు కూడా ఈ యొక్క క్రాస్ కనెక్షన్ ది బిగ్ సర్కస్ అడ్వెంచర్ అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఓకే, సో ఇక్కడతో మనకి ఒక సక్సెస్ఫుల్గా ఏమైపోయినాయి, ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ అయినటువంటి డేట్స్ అండ్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ డేటాని అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక నెక్స్ట్ క్లాస్లో డే సంబంధించినటువంటి డేటా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసినటువంటి 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క దాంట్లో డీటెయిల్ ఉంది కాబట్టి మళ్ళీ మీరు హ్యాండ్ నోట్ రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సెకండరీ ఏంటిదంటే మీకు ఆల్రెడీ కూడా వీటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇచ్చినాం కాబట్టి దాంట్లో వీటికంటే ఎక్కువ డేటా అందుబాటులో ఉంది. ప్రజెంట్ మనం ఓన్లీ ఎంసీక్యూ మాత్రం డిస్కస్ చేసుకున్నాం. అక్కడ పాయింటర్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. వాటన్నిటి కూడా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలం. ఇక్కడ ఎగ్జామ్ ముందర జస్ట్ మీకు రివిజన్కి మాత్రమే కొన్ని టాపిక్స్ మాత్రం టచ్ చేస్తున్నాం, కానీ దీనికంటే అన్లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి. అరౌండ్ 110+ టాపిక్స్ అయితే మీకు స్టాటిక్ జీకేలు అండ్ అదేవిధంగా దాదాపుగా 30+ టాపిక్స్ ఏమో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క క్లాసెస్ ద్వారా చెప్తున్నటువంటి యొక్క 6000 దాంట్లో అందుబాటులో ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకొని ప్రిపేర్ అయితేనే మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలరు. ఓకే, అండ్ అదేవిధంగా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్లో మీకు అయితే ఎన్టీపీసీ సంబంధించినటువంటి CBT1 టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క టెస్ట్ సిరీస్ కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ టైం మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.